కవాల్ ఫారెస్ట్ లో అయితే ఉన్నాం మనం ప్రజెంట్ వచ్చేసి. కరీం నుంచి వెళ్తా ఉంటే మనకు లెఫ్ట్ సైడ్ లో ఈ రూట్ అయితే కనబడ్డది. ఇటు సైడ్ ఒక 15 కిలోమీటర్స్ తర్వాత ఒక విలేజ్ అయితే ఉందంట, అందుకే ఆ బైక్స్ అయితే వెళ్ళిపోయినాయి. సో ఇక నేను కూడా వెళ్దామని చెప్పేసి బైక్ అయితే స్టార్ట్ చేసి కొంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత మధ్యలోనే మన బైక్ అయితే ఆగిపోయింది. సో ఒక్కసారిగా నాకు జల్లుమన్నది, ఎందుకంటే మనకి ఇక్కడ ఏం అవైలబుల్ గా ఉండే కదా. సో పంచర్ అయింది అనుకో, చుక్కలు కనబడతాయి. సో నువ్వైతే ఇంకో 2-3 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి బ్యాక్ సైడ్ వెళ్ళిపోదాం అని చెప్పేసి డిసైడ్ అయినా. సో మన ముందోడైతే ఇక ఆగుకుంటే అట్లనే దంచుకుంటూ వెళ్ళిపోతాడు. సో మనకు అప్పటికైతే ఇక సరిపోయింది అనిపించింది. నేనైతే ఒక 6 కిలోమీటర్స్ వరకు అయితే ట్రావెల్ చేసినాం. ఇలాంటి మనకు ఫారెస్ట్ ఏరియాలో రైడ్ చేసేటప్పుడు మనకు బైక్ అయితే కండిషన్ లో ఉండాలి, లేకపోతే ఏమన్నా జరిగిందంటే ఇక మనకి అంతే సంగతి. ఇలాంటి ఫారెస్ట్ లో రైడ్ చేసినప్పుడు బైక్ టైర్స్ మాత్రం కొత్త ఉండాలి మామ, లేకపోతే మాత్రం. సో ఇక మనకి రైడ్ చేస్తా ఉంటే మన బైక్ అయితే ఎగురుతా ఉన్నది. సో మట్టి రోడ్ కదా, అందుకే ఎగురుతుంది. సో ఇలాంటి అంటే ఆఫ్ రోడ్ లకు అయితే మన బైక్ అయితే సూటబుల్ కాదు, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ అయితే సూటబుల్ కాదు. సో హిమాలయన్ అయితే బెటర్. సో మన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ఓన్లీ రోడ్ల మీద అయితేనే దీని ప్రతాపం అయితే చాలా అంటే చాలా బాగుంటది. సో ఇలాంటి రోడ్లు ఉండాలి దీనికి. సో ఇది ఆఫ్ రోడ్ కి అయితే అస్సలు అయితే పని చేయదని. సో మనం ఇక్కడికి అయితే వచ్చేసినాం. ఎక్కడ అంటే మనకు ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం ఊట్నూరు అయితే వెళ్ళిపోవచ్చు, అండ్ స్ట్రేట్ కొట్టినామంటే లక్షపేట వచ్చేస్తుంది. సో ఇక్కడ మళ్ళీ మనకు ఒక చిన్న అంటే పార్క్ లాంటిది అయితే కనబడ్డది. సో ఇందులో ఏమైనా జంతువులు ఉంటాయి కావచ్చు అని చెప్పేసి ఆగి చూసిన, నాకు మొత్తానికి అయితే జింకలు అవి ఇవి ఏం కనబడలే, కానీ ఇది గుర్రం లాంటిది అయితే కనబడ్డది. గుర్రం కూడా కాదు, అదేంటిదో తెలిస్తే కామెంట్ అయితే అండి, నాకైతే తెలియదు. ఉంటా మరి, బాయ్ బాయ్.